శివంబజే మూవీ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. ఆ విషయం మనకి ఇంటర్వెల్ దగ్గర ఆ కాన్సెప్ట్ రివీల్ అయినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ఆ క్యూరియాసిటీ బాగానే బిల్డ్ చేస్తారు. ఏదో జరుగుతుంది అని క్యూరియాసిటీతో చూస్తాము. బట్ ఇంటర్వెల్ దగ్గర రివీల్ చేసిన ట్విస్ట్ మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. అప్పటి వరకు ఏదో కామెడీగా క్యాజువల్ గా వెళ్తుంది కదా అని అనుకుంటే సడన్ గా ఒక బ్లాస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. సో ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో జరిగిన కొన్ని సీన్స్, ఫస్ట్ హాఫ్ లో జరిగిన కొన్ని సీన్స్ కి ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా బాగుంది. రీసెంట్ టైమ్ లో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంత మంచి కాన్సెప్ట్ ని పిక్ చేసుకొని అంత క్యూరియాసిటీ బిల్డ్ చేసి ఆ క్లైమాక్స్ మాత్రం చెడగొట్టారు. బట్ ఆ క్లైమాక్స్ లో కూడా గాడ్ రిలేటెడ్ రిఫరెన్సెస్ కూడా బానే ఉంటాయి. అండ్ ముందు నుంచి రాసుకొచ్చిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ ని కూడా అక్కడ శివుడి దగ్గర ప్రాపర్ గా కనెక్ట్ చేశారు. సో అంతవరకు బానే ఉంది. అప్పటి వరకు క్యూరియాసిటీని బిల్డ్ చేయడం, ఆ ట్విస్టులు అన్ని బానే ఉన్నాయి. కానీ ఆ ఎండింగ్ చూస్తే ఏదో హడావిడిగా సినిమాని ఆపేసిన ఫీలింగ్ వస్తుంది. సో ఇంకో 5 minutes క్లారిటీతో ఒక కన్క్లూజన్ తో సినిమాని ఎండ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో అదొక్కటే మైనస్ అని చెప్పాలి. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువసేపు అనవసరంగా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. యాక్చువల్లీ హీరో ఇంట్రడక్షన్ సీన్ కోసం స్టార్టింగ్ లో ఆ ఫస్ట్ ఫైట్ పెట్టినట్టు అనిపించింది. అంతే తప్ప ఆ ఫైట్ ఏం ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. బట్ ఆ తర్వాత దానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ ఉందని మనకు అర్థం అవుతుంది. సో మాక్సిమం మూవీలో ఏది అన్నెసరీ సీన్ అయితే ఉండదు. ఎక్సెప్ట్ ఆ హీరోతో లవ్ ట్రాక్ ఆ టైంలో కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టారనిపించింది. ఆ తర్వాత కామెడీ కూడా ట్రై చేశారు. బట్ ఆ కామెడీ ట్రాక్ అంత వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. బేసిక్ గా క్లైమాక్స్ అనేది హార్ట్ ఆఫ్ ది మూవీ కదా. బట్ వీళ్ళు ఎంత క్యూరియాసిటీ బిల్డ్ చేసిన తర్వాత, అంత పెద్ద రెఫరెన్స్లు ఇచ్చిన తర్వాత, శివుడు, కాలభైరవుడు లాంటి రెఫరెన్సెస్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా మనం క్యూరియాసిటీతో ఉన్న కన్క్లూజన్ ని, ఆ ఎండింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ కన్క్లూజన్ అయితే అంత బాగా ఎండ్ అవ్వలేదు. అంటే హీరోకి సంబంధించిన కొన్ని పాయింట్స్ ఉన్నా కూడా అవి ఎందుకు మనకు చూపించలేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఒక క్లారిటీతో ఎండ్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఇనీషియల్ గా అయితే మూవీ బాగానే ఉంది. హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ ఎ పర్ఫార్మర్ గా అశ్విన్ బాబు పర్ఫార్మెన్స్ టూ గుడ్ అని చెప్పొచ్చు. ఆయన సైడ్ నుంచి నో ఇష్యూస్ అని చెప్పొచ్చు. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ మురళీ శర్మ గారు, బ్రహ్మాజీ గారు, హైపర్ ఆది, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ వరకు బాగానే చేశారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఏం చెప్పాలనుకున్నారో డైరెక్టర్ కి ఒక క్లారిటీ ఉంది. డైరెక్టర్ విజన్ అయితే మనకు కనబడుద్ది, ఎక్సెప్ట్ ఆ క్లైమాక్స్ తప్ప. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా ఓకే అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్ అని చెప్పొచ్చు.